తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గోపి 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 గారు లేరా అండి? లేడమ్మా. నువ్వెవరు? నేనా? నేను అతని స్నేహితుడు. చిచి, అతను నాకు స్నేహితురాలు. చిచి కాదండి, అతను నాకు పరిచయస్తాడు. ఆయన మీకు అమ్మగారు కదండి? వాడు నాకు అమ్మ కదమ్మా, నేనే వాడికి అమ్మ. నా ఉద్దేశం కూడా అదే. నమస్కారం అండి, కూర్చోండి. మీకోసమే ఇవి తెచ్చానండి, కూర్చోండి. సంతోషం అమ్మా. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారండి? వచ్చే వారం వాడి పెళ్లి కదమ్మా, అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రెస్ నుంచి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు. గోపికి పెళ్ళా? ఏమ్మా అలా అడుగుతున్నావు? అబ్బే ఏం లేదు. నాకు మీ ఇద్దరి విషయం మా వాడు చెప్పాడులేమ్మా. చెప్పేశారా? అంతా చెప్పేశారా? ఆహా, అంతా చెప్పాడు. తను ఛాలెంజ్ చేసిన సంగతి, బాత్రూమ్ లో తలంచిన సంగతి, మేమిద్దరం ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా? వాడు చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. ఏమిటండి మీరు అనేది? పోలీస్ ఆఫీసర్ తల్లిని ఎదటి వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకంత కష్టమేం కాదు. ఇంతకీ నీ పేరేమిటమ్మా? రేఖ. ఆహా, మీ నాన్నగారు ఏం చేస్తారు? జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారే మా నాన్నగారు. జగన్నాథం కూతురువా నువ్వు? ఏమిటి అలా అడుగుతున్నారు? అబే ఏం లేదమ్మా. ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తావు? బాబు, నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి వస్తున్నాను. ఆయన నాకంతా చెప్పారు. అంతా చెప్పేశాడా? ఆహా, అంతా చెప్పేశారు. చేతులెత్తి దండం పెట్టినా, న్యాయం చేయమని దీనంగా ప్రార్థించిన, కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి, నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా? ఆయన చెప్పలేదమ్మా, ఇప్పుడు నువ్వే చెప్పావు. పోలీస్ ఆఫీసర్ని అవతల వారి నుంచి నిజం రాబట్టడం నాకు పెద్ద కష్టం కాదమ్మా. నాకు ప్రమోషన్ వచ్చే సంగతి నీకు చెబుదామని వచ్చాను. కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను. వద్దు బాబు. రేఖ, నాతో రా. ఎస్ జగన్నాథం హియర్. ఎవరు? ఇన్స్పెక్టర్. ఏమిటి విశేషం? నమ్మలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రేపు చేయడమా? ఎలా కుదురుతుంది? కుదిరిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు, చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది. మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు? పీపీ గారు, బాబు ఇవి నక్షత్రాల్లో ఉన్నాయి. డాక్టర్, అవి నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో అవి చేతుగోళ్లు నా భుజంలోకి దిగబడ్డాయి. కావాలంటే నా పేకి మీద చూడండి, దంతక్షతాలు కూడా ఉంటాయి. అవును డాక్టర్, పెళ్లి కావలసిన వాడిని, ఆస్కలిత బ్రహ్మచారిని, నీకు తమ్ముళ్ళంటి వాడిని నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రాధేయపడినా అవి నా మాట వినిపించుకోకుండా. ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా? చాలా విచిత్రంగా ఉందే. అదెలా సాధ్యం? ఎలాగంటే ఆ సృష్టికార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు. నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టికార్యం జరగదనే చెప్పాలి. నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే. లాయర్ గారు, అరిటాకులు అంటే నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పిన నిజమేనా? అవును సార్, పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి. వాట్ రబిష్ టాకింగ్? అయ్యా, ఈయన భుజాల మీదున్న నక్షత్రాలతోనూ ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్లు పళ్ళు పరికించి చూడగా ఎంత ట్యాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చేయటం సార్, పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి. పెళ్లి కాని పవిత్రమైన అస్కలిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది, సమాజంలో ఎలా బ్రతికేది? కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవును బాబు, ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి. ఈ అబ్బాయి అరుపులు, ఆ తుప్పలు కదిలిపోవడం నాకు కళ్ళలో చూసామండి. ఈ రోజుల్లో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి. ఏమిటమ్మా ఇది? నిజమా? అవును డాడీ. కర్మ, ఎందుకు చేసావు అలాంటి పని? డాడీ, యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను.
ఆవేశంలో అలా రెచ్చిపోయాను. జరిగిన దానికి నన్ను మన్నించండి. ఒక కన్నె పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచురాల్ని వదిలిపెట్టాను. ఏమైనా సరే కోర్టుకి ఇడుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సాక్షులు రండి. గోపి, అరే మీరా? చెప్పండి. అదే బాబు, అమ్మాయి మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే. దాందే ఉందండి, నేను విత్డ్రా చేసుకుంటాను. కానీ చూసిన సాక్షులు ఊరుకోరే. వాళ్ళను కూడా ఎలాగో ఒప్పించి. నిజమే, కానీ రాకరాకొచ్చి ఒక్క కేసుని మా లాయర్ వదులుకోడే. లాయర్దే ఉందిరే గోపి, అతనికి కావాల్సిన డబ్బు ఇచ్చేద్దాం. ఇవ్వచ్చు అనుకోండి, కానీ పత్రికా విలేకరులు కూడా చూశారు కదా. నువ్వు ఒప్పుకుంటే. నేను ఒప్పుకోను కదా. గోపి, నీ మాటలను బట్టి చూస్తుంటే నన్ను ఎలాగైనా బజారు కొలాగాలనుకుంటున్నావని అర్థమవుతోంది. నేను నీకేం అన్యాయం చేశాను? మీరు అన్యాయం చేసి నాకు కాదు, అదిగో అడు చూడండి. ప్రపంచంలో ప్రతి ప్రాణిని ప్రేమగా మమతగా చూసుకునే ఆ కరుణామూర్తికి నువ్వు అన్యాయం చేశావు. 20 సంవత్సరాల క్రితం చట్టానికి ప్రతినిధిగా ఒక పల్లెటూళ్ళలో నువ్వు పనిచేస్తున్నప్పుడు దీనంగా నీ ముందుకి స్త్రీ వచ్చింది. మోదుబర్ల దౌర్జన్యం నీతో చెప్పుకుని న్యాయం చెయ్యమని, తనని కాపాడమని కన్నీళ్లు పెట్టుకుంది. కాని డబ్బున్న వాళ్ళకు అమ్ముడు పోయిన నువ్వు సాక్ష్యం లేదు, రుజువు లేదు, ఆధారం లేదంటూ ఆమెను నిర్లక్ష్యం చేసావు. ఆనాడు నువ్వు చేసిన నిర్లక్ష్యమే ఒక నిండు కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. ఆమెని వీధిని పడేలా చేసింది. నేను ఎక్కడో ఎప్పుడో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు 1,00,000 కేసు పెట్టుంటాయి. ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? మిస్టర్ జగన్నాథం, నేను చెప్తున్నా నా తల్లి గురించి. కేవలం సాక్ష్యం లేదన్న కారణంగా ఆమెను నిర్లక్ష్యం చేసి అన్యాయం చేశావు. అందుకు ఇప్పుడు నువ్వు ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పకపోతే నీ కూతురు మీద కేసు వేస్తాను, కోర్టుకు లాగు. బాబు, ఏమిట్రా ఇది? ఆయన నీ పై అధికారి. ఆయనతో నువ్వు ఇలా ఘర్షణ పెట్టుకుంటే ఎలా? అమ్మా, ఈయన పై అధికారే కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్సే కావచ్చు, కానీ ఇక్కడ అన్యాయం జరిగింది నా తల్లికి. బ్రహ్మరుద్రాదులు దిగొచ్చినా సరే ఈయన క్షమాపణ చెప్పుకుని తీరాలి. ఆల్ రైట్. మీకు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నన్ను క్షమించమ్మా. సార్, ఏంటిది బలిలాగా? బల్లిలా కాదు పిల్లోడా, ఈ దేశం ఎలాగో నా మీద రేపిస్టని ముద్ర వేసింది. ఇక నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. కనీసం నిన్నొక్కసారన్నా రేప్ చేస్తే ఆ తృప్తైనా మిగులుతుంది. ఏంటి, నువ్వు నన్ను రేపు? ఏమిటి, కొంపదీసి నిజంగా రేపు చేస్తావా? అవును, ఇక్కడే ఇప్పుడే. చూడు, ఒక ఆడపిల్ల ఒక మగవాడిని రేపు చేయటం అంటే అంత సులభం కాదు. దానికి తగినంత బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి? అది ఊర పిచ్చుకున్న లేహ్యాన్ని బాగా తినాలి. ఊర పిచ్చుకలేహ్యమా? తర్వాత మదన కామరాణి భస్మాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, బస్కీలు తీయాలి, దండీలు తీయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు బోల్డంత బలం వస్తుంది. ఆ తర్వాత రేపు చేసుకోవచ్చు. ఇదిగో జగన్నాథం, నీకు ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేసేది ఏటయ్యా? కాకి బట్టలు వేసుకుని లాఠీ కరుపుచ్చుకుని దొంగనాయని కొళ్ళ పొడిచావు, అంతే కదా? అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి. వారింటి తగలయ్యా, మాట చెప్తాడని అవుడు పేల్చినట్టు మా మొఖం దుంపుతావేటయ్యా, అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మునట్ట తిట్టబాకయ్యా. అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిస్తారు. సర్లే,
పల్లెటూరు నుంచి నిన్ను పానిగట్టుకు రప్పించుకుంది ఎలక్షన్ వ్యవహారంలో మాకు సాయంగా ఉంటామని కానీ నీ తుమ్ములు చరిత్ర చెప్పి మా మట్టి పోగొట్టామని కాదు. ఎందుకు ఏంటంటావు చెప్పు. ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరం అయిపోతావు. నిన్ను నమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవాల్సింది ఓట్లు కాదు, చెప్ప చేత్తో పట్టుకొని సెల్లరా. ఆపోయి ఆపచక్ర మాటలు పెద్ద చెప్పొచ్చావు కానీ దేవరాజు గారిని బయటికి రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు. మరి ఇదిగా ఈ మత్తు మందు పుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపల వాళ్ళంతా తొంగుంటారు. దాంతో దేవరాజు గారిని మనం బయటికి రప్పించేయచ్చు. ఎండన్ గా ఉంది అవిడియా. సెంట్రీ వెంకట్రావు, రామమూర్తి, రామమూర్తి. What is ఈ జైల్లో ఏదో కుట్ర జరగబోతుంది. ఏమిటో అర్థం కావడం లేదు. అక్కడక్కడ సెంట్రల్ స్పెషల్ పడి ఉంది. అందుకే మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉండమను. దండకోట్లే ఆ రివాల్వర్ తీసుకుని మీరు కాల్చి మన ఇద్దరం పారిపోదాం. దండకోట్లే వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు తగ్గుతాయి. ఆ రివాల్వర్ ఇవ్వు. ఈ గొడవైతే కాకుండా మెయిన్ గేట్ కూడా పగలగొడతాను.
తండ్రి ఇంత దాడి జరగడానికి కారణం ఆ భీమరాజే. వాడు తప్పించిపోవడానికి వీల్లేదు. మిగిలిన వాడి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్చేని చంపు, అంతేగాని వాడిని తప్పించుకుపోలేవుకో. ఇదిగోరే బాబా, రాజా. ఎవరైనా తప్పించాలని మీరింత దారుణం చేశారో వాళ్ళ శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి. థ్యాంక్ యూ. ఆ పిస్టల్ ఇవ్వు. మై పిస్టల్ ప్లీజ్. అందరూ దొరికిపోయారా? మన శత్రువులంతా చచ్చిపోయట్లే. మన శత్రువుల? నీ శత్రువులా నా శత్రువులా? చట్టానికి శత్రువులు. నేను చట్టానికి శత్రువునే. అఫ్ కోర్స్, శత్రువుకి శత్రువు మిత్రుడు అవ్వాలి. అది కూడా చూసుకోకుండా మాకు సాయం చేశావు. థ్యాంక్స్. నీ వల్ల ఈ జైలుకు మంచి పేరు వస్తుంది. మా గోపి గారికి బంగారు పథకం కూడా రావచ్చు. ఆ లెక్కన నాకు 23 బంగారు పథకాలు రావాలి. ఇంతకన్నా పదునైన ఆయుధంతో నేను 23ని చంపాను. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు చంపింది ఒక బందిపోటుని. రెండిటికి సంబంధం లేదు. ఉంది జైలర్, ఉంది. ఆఫ్టర్ ఇది నువ్వు నిర్మించుకున్న జైలు. ఈ 4 గోడల జైలుకే ప్రమాదం వచ్చేసరికి నీ చేత్తో నువ్వే స్వయంగా ఈ ఆయుధాన్ని నా చేతికిచ్చావు. శత్రువుని చంపమన్నా. ఇదే శత్రువులు బయట ప్రపంచంలోనూ ఉన్నారు. పేదవాళ్ళని జలగల్లా పీక్కు తినేవాళ్ళు. వాళ్ళనే నేను చంపింది. నీది విత్తనవాదం. ఇలా వాదించడం చట్ట విరుద్ధం. ఓ ఈ చట్టపు శేషమోపడి కొట్టుకుంటున్నా. నీ విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఆలోచించగలిగే శక్తి ఉంది. ఓ భారతదేశ పౌరుడా, ఆలోచించు. చట్టం పరిధిలో ఒక దుర్మార్గుని చంపినందుకు బంగారు పథకం, న్యాయం పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు ఉరి శిక్ష. రెంటిలో ఏది సరైనదో ఆలోచించు. పతిపాట ముందు దరిద్రంగా తుమ్మపోతే నీ నోటికి మాట్లాడేటయ్యా. ఇదిగా నా తుమ్ముని తిట్టబాకండి. అది ఎంత జయప్రదమైంది అంటే శ్రీరామనవమికి దసరా పండక్కి మైకులు పెట్టి తుమ్మించుకుంటారు నా చేత. అబ్బా, ముందు నీ తుమ్ముల చరిత్ర కట్టి పెట్టి ఇస్తాడికి రావయ్యా మగడా. ఆ జైలర్ గోపిగానే ఏ అమావాస్య నాడో లేపెత్తే ఇప్పుడు ఈ గోడ ఉండకపోను కదా. గోపి అంటే గుర్తుకొచ్చింది. ఇదిగో కాపుగారు, నేను చెప్పేది కాస్త వినండి. వినవయ్యా. జైలర్ గోపికి ఖైదీ గండ్రగొడ్డలకి చాలా దగ్గర పోలికలున్నాయి. మరి ఇంతకాలం ఆ సంగతి చెప్పేవాయి జగన్నాథం. పీనుగులు బుద్ధాన్ని ఎత్తుకుని ముట్టోళ్ళగా ఓట్లు అడుక్కునేటట్టు మాత్రం చేశావు. ఇందులో నా తప్పే ఉంది దామోదరం గారు. మనం ఊహించని విధంగా మన ప్లాన్లన్నీ ఆ గోపి తారుమారు చేసేసాడు. చర్లబాయ తోపతింటూ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది.
ముందు వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏమైనా ఉందేమో కనిపెట్టాయి. దాంతో ఆ గోపిగాని ఉద్యోగం నుంచి పీకిచ్చేద్దాం. ఆ తర్వాత ఆ గంటలు కాడి సంగతి చూద్దాం. ఓ పని అయిపోద్ది. మీరా ఏమిటిలా వచ్చారు? అబ్బే ఊరికే చూసిపోదామని. అది సరేనమ్మా, జైల్లో ఏ దొంగ విధవకి ఏ చిన్న కష్టం వచ్చినా కన్నతల్లిలా కాపాడుకుంటుండేదానివి, మరి ఆ విధవను మాత్రం పట్టించుకోవటం మానేసేమిటి? ఎవరి గురించి మీరు చెప్పేది? అదేనమ్మా, మొన్న జైలు గొడవల్లో మీ వాడిని రక్షిస్తూ దెబ్బలు తిన్నాడే గండ్రగొడ్డలుగాడు. వాడు పాపం జ్వరంతో పడినాడు. అయ్యో పాపం, నిజంగానా? కానీ అతన్ని చూడడానికి అనుమతి లేదని మా వాడు. అదేం లేదమ్మా, మొన్న జరిగిన గొడవల్లో అతను అధికారులకు చాలా సాయం చేశాడు కదా, అందుకని అతని మీద నా కట్టుదిట్టాలు కొన్ని సడలించేశాం. వెళ్ళి చూడొచ్చు. ఆహా. అన్నట్టు గోపి ఇంట్లో లేడమ్మా? లేడండి, బయటికి వెళ్ళాడు. నాకు టైం అయింది, నేను వస్తాను. బాబు, నువ్వే కదూ గండ్రగొడ్డలివి? అవును. ఎవరు నువ్వు? నువ్వు ప్రాణాలు కాపాడిన గోపి తల్లిని బాబు. ఉరి ఖాయమైతే నా ప్రాణాలు తీయవలసిన ఆఫీసర్ గోపికి తల్లివా? ఎందుకొచ్చావు? నీకు జ్వరం వచ్చిందని తెలిసింది. నాకు చేతనైన సాయం చేద్దామని వచ్చాను. పీకలు కోసి ప్రాణాలు తీసే ఈ రాక్షసుడికి నీ సాయం, నీ ఉపకారం అనవసరం. నేనిప్పుడెవ్వరినీ చూడదలుచుకోలేదు. వెళ్ళిపో. అదేమిటి బాబు, ప్రేమగా మమతగా నేను మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదన్నట్టు అలా అంటున్నావు? శాశ్వతంగా పోయే మనిషి బంధాలు తెంచుకోవాలే తప్ప పెంచుకోకూడదు. మరిచిపోయిన ప్రేమ, మమత మళ్ళీ నువ్వు రుచి చూపితే బ్రతుకంటే ఆశ, చావంటే భయం నాలో కలగచ్చు. అది నాకిష్టం లేదు. అందుకే వెళ్ళిపోమ్మంటున్నాను. వెళ్ళు. అది కాదు బాబు. పొమ్మంటే మతిలేందాలా మాట్లాడతావే? పోతాను బాబు. నేరస్తుడివైనా మనసున్నవాడివి, మనిషివి అనుకున్నాను. అందరూ నా బిడ్డలు అనుకునేదాన్ని కనుకే నిన్ను ప్రేమగా పలకరిద్దామని వచ్చాను. కానీ నువ్వు రాతి మనిషివి, రక్తం తాగే రాక్షసుడివి, అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖుడివి. అమ్మా, అంత మాట అనకమ్మా. బాబు, నువ్వు. నేనమ్మా నీ రాముని. బాబు, రాము, నువ్వు నా బిడ్డవే. ఒరే రాము, నేరస్తుల్లా ఉరి శిక్ష పడి జైల్లోకి ఎలా వచ్చావురా? ఈ పరిస్థితుల్లో నిన్ను చూడాల్సి వచ్చిందా? అసలేం జరిగిందయ్యా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా రాము? ఎక్కడున్నావురా? చెప్తానమ్మా, చెప్తాను. దామోదరరావు గారికి ఏమైనా ఓటు, ఆంబోతు గుర్తుకి ఏమైనా ఓటు, ఆంబోతు గుర్తుకి ఏమైనా ఓటు, దామోదరరావు గారికి ఏమైనా ఓటు. ఓట్లాడటానికి వస్తే ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారేంటి? మనల్ని ఏమన్నా కుట్టోళ్ళు అనుకున్నారా, ముట్టోళ్ళు అనుకున్నారా? వాళ్ళని చూస్తే పారిపోరు సార్. ఉన్నంతలో దానాధర్మాలు చేస్తారు. మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించి ఉండాలి. అందుకే నార్మల్ ఈ ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయుళ్లాగా కనిపించడం ఏంటయ్యా? ఏటా పెద్దకప్ప ఏంటోనయ్యా, నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. వెనకటి రోజుల్లోనే క్యాండిడేట్ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు. మరి నువ్వు మానభంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో. తలుపులు మూసుకుంటున్నారు. ఓ పని చేద్దాం ఏంటి? వెనక వైపుగా వెళ్ళి గోడలతో కోట్లాడుతాం. అప్పుడు ఖచ్చితంగా బందిపోటీ అనుకుంటారు నేను. దానికన్నా గొంతెత్తి దీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎండెన్గా ఉంటది. అమ్మలారా, బాబులారా, ఓట్లు దానం చేయించండి బాబు. పాపం పదవి లేక మా దామోదరం బాబు నకనకలాడిపోతున్నాడు. మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే ధర్మం చేయండి బాబు. అడుక్కుంటాం అంటే మరీ అలా ముట్టోళ్ళకి అడుక్కుంటాం కదయ్యా. నువ్వు ఆపు. పెద్దలారా, మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోతుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ. ఎందుకు గెలిపించాలి? నాయకుడుగా ఈ పేద ప్రజలకు నువ్వు ఏం చేశావని నిన్ను గెలిపించాలి. వాళ్ళ కష్టాలు గమనించావా? వాళ్ళ కన్నీళ్లు తుడిచావా? వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా? ఏం చేశావు వాళ్ళకి?
పెద్దలారా, నేను ప్రజాసేవకుణ్ణి, అంటే మీ పనోణ్ణి. మీకు సాయం చేసే నాకు ఓటేయాలి, నన్ను గెలిపించాలి. అంచేత మీరు అందరూ లోపల రండి, ఇళ్లలోంచి బయటికి రండి. నువ్వు పిలిస్తే వాళ్ళు రారు దామోదర్రావు. నువ్వు పిలిస్తే వస్తారా? వస్తారు. ఈ పల్లెలో మొదలైన ఈ పిలుపు దేశమంతా విస్తరిస్తుంది. పల్లె పల్లెలోనూ వినిపిస్తుంది. ప్రతి ఇంటి తలుపు తడుతుంది. ఆ పిలుపు కొండ లోయల్లో ధ్వనిస్తుంది, గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తుంది. పిల్ల, పాప, ఆడ, మగ, చిన్న, పెద్ద అందరినీ ఆ పిలుపు వెనుకట్టి లేపుతుంది. ధైర్యం చెప్పి కదిలిస్తుంది, దారి చూపి నడిపిస్తుంది. మరో ప్రపంచానికి పదండి అంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఆశతో, ఆవేశంతో, బలమైన ఆశయంతో ప్రవాహంలాగా, ప్రళయంలాగా సాగొచ్చే ఆ జన ప్రవాహపు ఉప్పంలో నీ కుటీర రాజకీయాలు కొట్టుకుపోతాయి. ఆ పిలుపు ప్రపంచంలో నువ్వు గడ్డిపోతావా, ఎగిరిపోతావు. పెద్దలారా, మీరంతా నా వాళ్ళు. అటువైపుకి వెళ్ళకండి. అతనే ఆడి పేరు గొంటగొట్టలే. అలవాటు ప్రకారం చెట్లను నరికేస్తాడు. అంచేత మీరందరూ నా వైపుకి వచ్చేయండి. రండి. నీలాంటి వాళ్ళకే ఇది గండ్రగొడ్డలి దామోదర్రావు. వాళ్ళ కష్టాలు తీరేక ఈ గొడ్డలే వాళ్ళ పొలాలకు నాగలవుతుంది. నీ బలం బలగం చూపించి ఈ ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటే ఈ గొడ్డలే నీ గుండెల్లో కొలుపు అవుతుంది. జాగ్రత్త. ఇదిగా అసలు ఓటర్లు ఇలా తెలివి మీరిపోవటానికి ఆ గండ్రగొట్లగాడే కారణం. తనేదో ఈ కలియుగాని కలికి అవతారం అనుకుని అన్యాయం, అధర్మం అంటూ పెద్ద పెద్ద కోతలు కొత్తన్నాడు. మంచి ఐడియా ఇస్తాను, దగ్గర రండి. ఎరా, మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా? అందుకే అటుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కన వెళ్ళరా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి, నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయేమంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్ కి రావాలి కదా. ఇదిగా మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర చిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ, చక్ర వడ్డీ ప్రకారం ఆ ఎంట్రోగంలా పెరిగి 100,000, 1000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టాను అంటే మీ కొంప, గోడు, చెంబు, తప్పేళ, మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు, రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగే. అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో, నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకొట్టండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటేస్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ వేయకపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండన్ గా ఉంది నీ మాట. అది కాదయ్యా, ఇప్పుడు అడ్డగేసి చెప్పి రేపు ఆ పోలు గదో దూరి ఎవరు చూడలేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్ల మీద కుదిరితే నేనేమైపోవాలి? నేను ఒప్పుకోనయ్యా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా ఆంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా ఆంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే, నరికినా సరే మేము మీ కోటేయం బాబు. అమ్మనాయాలరా, ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్యా బతుకప్పు, ఈ పల్లెటూరు ఓట్లు పడబోతే ఇక మన పని చవరమే. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా?
ఇదిగో బాబా 2-3 తుమ్ములు నా మొఖాన్ని తుమ్మైనా సరే ఐడియా చెప్పాయా. ఇదిగో కొత్తగా కడుపైందల్లా ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే. అసలు మనకి ఓట్లేని పల్లెటూళ్ళని ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ నుంచే సరిపోయాలి. ఎట్టగయ్యా? చెరువు గట్లన్నీ తెగ్గొట్టేసి పల్లెటూళ్ళని ముంచేసామనుకో, మనకు ఓట్లేని వాళ్ళంతా నీళ్ళలో పడి కొట్టుకుపోతారు. 2-3 రోజుల్లో ఇట్లా జరిగిందంటే మిగతా వాళ్ళంతా భయపడి చచ్చినట్టు మనకే ఓట్లేస్తారు. అలాగే.